ఇక నెక్స్ట్ ప్రోమోలో అవని గుళ్ళకు వెళ్ళి బయటికి వస్తూ ఉండగా అంతలో నిహారిక వేదవతి కూడా అదే గుడికి వచ్చి అవనిని చూసి గుడికి ఎందుకు వచ్చావు అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది. మీరెందుకు వచ్చారు అని అవని కూడా గట్టిగా అడగటంతో ఇక వేదవతికి కోపం వచ్చి నోరు ముయ్ అని పెద్దగా అరుస్తూ నా కొడుకుని మోసం చేసి మరో మగాడితో సంబంధం పెట్టుకున్నప్పుడు నా కొడుకు కట్టిన తాళెందుకు తాళి తీసేయ్ అని వేదవతి చెప్పడంతో అవని షాక్ అయిపోతూ తీయను అని సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం నువ్వు తీసి ఇవ్వకపోతే నేను తీసుకోవాల్సి వస్తుంది అని వేదవతి అంటుంది. అంత ధైర్యం చేస్తే అవనిలో అసలు రూపం చూస్తారు అని అవని హెచ్చరిస్తూ ఉంటుంది. అయినా కూడా వేదవతి ఏం చేస్తావో చెయ్యవే అని చెప్పేసి అంటూ అవని మెడలో తాలి పట్టుకుంటుంది. దాంతో అవని షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శేఖర్ కూడా ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతూ ఉండగానే అవని కూడా వేదవతి మెడలో తాలి పట్టుకుంటుంది. దాంతో నిహారిక శేఖర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. మరి ఏం జరగబోతుంది? వేదవతి గెలుస్తుందా అవని గెలుస్తుందా శ్రీకర్ వీళ్ళిద్దరిని వచ్చి వారిస్తాడా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.